హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సినిమాటిక్ మిస్టరీస్. ఈ వీడియోలో మనం ఒక్కసారైనా ఇలాంటి మూవీస్ని చూడాలనిపించే టాప్ 5 సైఫై మూవీస్ ఏంటో మీకు చెప్తాను. నెంబర్ 5, ప్యాసింజర్స్. ఈ మూవీలో హ్యూమన్స్ అందరూ కలిసి ఒక పెద్ద స్పేస్ షిప్లో వేరే ప్లానెట్ మీదకి వెళ్తూ ఉంటారు. బట్ మూవీ మధ్యలో వచ్చే ట్విస్ట్ వల్ల ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ మూవీ మీకు ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4, ది మార్షియన్. ఈ మూవీలో కొంతమంది సైంటిస్టులు మార్స్ మీద ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు. వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు అనుకోకుండా మన హీరో తప్పిపోతాడు. మార్స్ మీద మన హీరో ఒక్కడే ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది ఈ మూవీ మీకు ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3, అరైవల్. ఎర్త్ మీదకి కొన్ని ఏలియన్ స్పేస్ షిప్స్ వచ్చి ల్యాండ్ అవుతాయి. వాటితో హ్యూమన్స్ కమ్యూనికేట్ అవ్వడానికి ఏలియన్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ మూవీ చాలా స్లోగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ మీకు ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2, ఇన్సెప్షన్. ఈ మూవీని హాలీవుడ్లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఇందులో ఒక పర్సన్ తన డ్రీమ్లోకి ట్రావెల్ చేయడం చూపిస్తారు. ఒక మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు తప్పకుండా ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మీకు ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 1, ఇంటర్స్టెల్లార్. స్పేస్ మూవీస్లో ఒక ట్రెండ్ని సెట్ చేసిన మూవీ అంటే ఇంటర్స్టెల్లార్ అని చెప్పొచ్చు. ఈ మూవీ మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇందులో మనకు అర్థం కాని సైంటిఫిక్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. ఈ మూవీని ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి చాలా మందికి అర్థం కాదు. నా ఛానల్లో ఇంటర్స్టెల్లార్ మూవీని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్. ఈ మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి సైఫై మూవీస్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఇప్పుడే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.